అంటే ఇప్పటి వరకు గతంలో చూసిన జేసీ సోదరులు అంటేనే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, పబ్లిక్లో అయితేనేమి జిల్లాలో అయితేనేమి ఉంది. అంటే వీరి తదనంతరము జేసీ సోదరులు అంటే దివాకర్ రెడ్డి గారు అండ్ ప్రభాకర్ రెడ్డి గారు అనంతరము ఆ మార్కుని జేసీ పవన్ కుమార్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి గారు నిలబెడతారా? నిలబెట్టాలా అని ఆ దేవుడిని కోరుకోవాలి, ప్రజలు ఆశీస్సులు ఉండాలి తప్పకుండా. కానీ ఆ రేంజ్కి వెళ్ళడం అనేది చాలా కష్టం. అంటే ప్రజా ఆశీస్సులు కావాలంటే జేసీ సోదరుల తరహాలో ప్రజలను ఆకట్టుకోవాలి, వాళ్ళకి దగ్గర కావాలి, సేవా కార్యక్రమం. నిజం చెప్తున్నాను, చాలా కష్టమైన పని. ఎందుకంటే వాళ్ళు ఏమి సాధించారనేది కాదు, వాళ్ళ మనస్తత్వం కూడా ఎప్పుడు 24 గంటలు నిత్యము అన్నిటిపెట్టి ప్రజలు అనేది అది ఆ భావన రావాలి. నాకు ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, అంత లేదనుకుంటున్నా. ఆ రేంజ్కి ఒక రాష్ట్రమంతా ఒక దివాకర్ రెడ్డి గారి పేరంటే ఒక లీడరు, ఆయన ఒక మాట భయపడని మనిషి, ఎవరితో అయినా ఢీ కొడతాడు. ఎవరితో అయినా ప్రభాకర్ రెడ్డి అంటే ఏదానికి వెనకాడు, భయపడరు, వాళ్ళకి ఎవరికి భయపడరు. ఇన్ని సంవత్సరాలు ఏకధాటిగా ఎలక్షన్ గెలుస్తూ చాలా కష్టమైన విషయము. బట్ ప్రజల ఆశీస్సులు, ప్రజలు తోడుగా ఉంటే ఏదైనా చేయాలి. మీరు నాన్నగారితో ఎక్కువ చనువుగా ఉంటారా, మీ బాబాయ్ గారితో ఎక్కువ చనువుగా? లేదు, మా చిన్నాయనతోనండి. చిన్నప్పుడంతా కూడా మా చిన్నాయన నాకు ఏది కావాలంటే చిన్నప్పటి నుంచి నాకు ఇంపోర్టెడ్ కార్లు, ఫారెన్ కార్లు తిరిగేటోడిని, 10వ తరగతిలో మోటార్ సైకిళ్ళు, అంటే అప్పుడు ఇంకా ఎవరికి ఉండేది. మీ చిన్నాన్నగారు చెప్తుంటారు భారతదేశంలో ఉండే కార్లన్నీ కూడా మా ఇంట్లోనే ఉన్నాయి, కార్లు అంటే మాకు ఎక్కువ. మీకు కూడా అలాంటి ఇదేమన్నా ఉందా? లేదండి, ఇప్పుడు తగ్గిపోయింది. నేను యాక్చువల్గా తిరిగే కారు మీరు చెప్తే మీరు నమ్మరు. కావాలంటే మీరు కిందికి వస్తే ఫోటో కూడా చూపిస్తా. కారు ఉన్నది కింద, వీడియో తీసుకొని. నేను తిరిగే కారు నానో ఉంది. నాకు అన్ని కార్లు ఉన్నాయి, నాకు లేని కార్లు లేవు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి బీరువా లేదు అన్నది ఎంత సత్యదూరమో, ఒక బడా పారిశ్రామికవేత్తగా పేరు పొందిన ఒక సెలబ్రిటీగా ఉన్న జేసీ పవన్ కుమార్ రెడ్డి గారు నానో కార్లో తిరుగుతున్నారు అన్నది కూడా ఒక నిజం చెప్తున్నాను. ఎందుకంటే నేను నానోలో తిరుగుతాను, నాకు లేని కార్ లేదు. బిఎండబ్ల్యూలు, బెంజ్లు, వోల్వోలు ఏమన్నా ఉండేటువంటి దేశంలో ఉన్నాయి. కానీ ఎక్కువగా నేను తిరిగేది నానోనే. ఎందుకు నానో కారు? ఎందుకు? అప్పుడప్పుడు మీకు చిన్న సన్నివేశం చెప్తాను. ఎవరో నన్ను ఫ్రెండ్ పవన్ నువ్వు మన కనిపించే, నేను ఎక్కడ కనిపించాను, నువ్వు కాదు నీలాంటోడు ఎవడో నానో కార్లు తిరుగుతున్నాడు, అంతా నీలాగే ఉన్నాడు, నేనే అని అంటే నమ్మలేదు ఆ అబ్బాయి. నువ్వెందుకు తిరుగుతావు నానో కారు అని. కానీ ఎందుకు అలా అనిపిస్తుంది మీకు? అంటే అంత సింప్లిసిటీ ఎందుకు? అన్నీ ఉన్నాక, అన్నీ చూసాక ఏదైనా ఒకటే అండి. నేను చెప్పా కదా, నాకు కూడా చిన్నప్పుడు ఉండేటి గర్వము అవన్నీ అందరికీ ఆ వయసులో ఉంటుంది కదా. ఎదిగే కొద్దీ తగ్గాల, అన్ని విధాలా మనకి ఎదిగే కొద్దీ ఈ ఈగోలు ఇవన్నీ, ఈ స్టైల్ ఇవన్నీ తగ్గుతూ సింపుల్గా ఉండాలని నమ్మకం. నేను సింపుల్ అన్ని విధాలు అన్ను, కానీ నానో కార్ డెఫినెట్లీ నేను నానో కార్లో తిరుగుతాను. వేరే కార్లు ఉన్నాయి, కానీ నానోలో ఎక్కువ తిరుగుతాను. ఎందుకంటే మంచి కారు అండి, ఇండియన్ కారు. ఎందుకు? ఇట్స్ సింపుల్. ప్రత్యేక హోదా విషయంలో కొద్దిగా ఆయన సమావేశాలు పెట్టడం, నిన్న కూడా కిల్లంపుల్లాడు కాకినాడలో సమావేశం పెట్టారు. ఈ ప్రత్యేక హోదా విషయంలో అయితేనే మిగతా టీడీపీ తరఫున అయితేనే కేంద్రం నుంచి కూడా కొద్దిగా పోరాటం చేస్తున్నారు. దీనికి మీ నుంచి ఏమైనా మద్దతు కానీ, ఇలాంటి పవన్ కళ్యాణ్తో ఏమైనా డిస్కషన్ కానీ జరిగాయంటారు? లేదండి, ఇప్పుడు ఆయన రియలిస్టిక్గా ఉండాలా. అందరికీ అది వస్తే బాగుంటుంది అని ఇష్టమే, కానీ ఇవ్వాలి కదా. ఇయ్యనప్పుడు దాన్ని ఆల్టర్నేట్ ఏం చేయాలి? డెఫినెట్లీ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్స్ నాన్ పొలిటికల్గా అయితే, ఆయన నాన్ పొలిటికల్గా ఏదైనా మూమెంట్ చేస్తే నేను కూడా